కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ల పాత్రపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోంది. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అది కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అయితే సీరియస్ గా యాక్షన్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఎక్సైజ్ శాఖ సీరియస్ దీనికి సంబంధించి ఏదైతే అక్కడ బాలానగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వేణుకుమార్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా డిఎఫ్ఓ అయితే నర్సిరెడ్డి, తర్వాత ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఎస్ జీవన్ కుమార్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన సంబంధించి కుకట్పల్లి, కేపీహెచ్పి రెండు ప్రాంతాల్లో ఉన్న 6 కల్లు డిపోలకు సంబంధించి సరైన మెయింటెనెన్స్ కావచ్చు, సరైన తీరుకోవచ్చు, అక్కడ అల్పజలం కావచ్చు, లేకుంటే మిగతా మత్తు మందును కలిగించే పదార్థాలు కెమికల్స్ కలిపి అక్కడ కళ్ళు అమ్ముతున్నప్పటికీ ఇక్కడ బాలానగర్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చూసినట్లున్నాయి పెద్ద మొత్తంలో లంచాలు తిన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వేణుకుమార్ సస్పెండ్ చేసి మిగతా అధికారులైన నర్సిరెడ్డి, మాధవయ్య, ఫయాజ్, జీవన్ కుమార్ పాత్రపైన కూడా విచారణ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. మరోవైపు ఇప్పటికే 6 కల్లు డిపోలను అటు ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. శాంపిల్స్ నుంచి కూడా అటు ఎఫ్ఎస్ఆర్ కూడా పంపించడం జరిగింది. దీంట్లో అల్పజలం మోతాదు కంటే ఎక్కువ కలపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి ఇప్పటికీ అధికారులు తెలిసింది. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు తాగిన తర్వాత కల్తీ కళ్ళతో కంటామినేషన్ వాటర్ ఈ రెండు కల్తీ తాగడం వల్ల అక్కడ ఉన్న ఏదైతే కళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యాయి. కొంతమందికి కిడ్నీలు కూడా ఫెయిల్ కావడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఆసుపత్రి చికిత్స పొంది ఇప్పటివరకు 7 చనిపోయారు. అంతకంటే ముందు ఈ ఘటన జరగడానికి ముందు ఒక 3 కూడా చనిపోయారు చెప్తున్నారు. ఇప్పటికైతే 7 అధికారంగా చనిపోయారు. మిగతా 3 కూడా అంతకన్నా ముందు జరిగిన 3 కూడా చనిపోయారు. ఇంకా దాదాపు ఒక 30 నుంచి 50 మంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరికీ మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే ఈ ఘటనకు ప్రధాన కారణమైన ఎస్హెచ్ఓ బాలానగర్